దాకా ఏం చేస్తున్నారు? గాడిదలు గాడానికి వెళ్ళా, నువ్వు వచ్చి కాస్తావా? చాలండి. ఇంతకు ముందు ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేవారు. ఈ మధ్య ఏమైంది? అర్ధరాత్రి వరకు రావట్లేదు. ఏంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి మొగుడు దబాయిస్తున్నావు? ఏ మీరు నాకు మొగుడు కాదా? నేను మీకు పెళ్ళాన్ని కాదా? కాదు. నువ్వు కరెక్ట్ గానే విన్నావు. కాదు. ఏదో గత్యంతరం లేక వేరే దారి లేక నీతో కాపురం చేస్తున్నాను గాని, లేకపోతే నీతో కాపురం ఏంటే చండాలంగా. మనం కలిసి ఉంటున్నాం అంతే. ఆ మాత్రం దానికి నువ్వేదో నా పెళ్ళమైనట్టు, నేనేదో నీ మొగుడినైనట్టుగా తెగ ఫీల్ అయిపోతావేంటే? అయినా ఇది నా ఇల్లే, నా ఇష్టం. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా. అసలు మూడు దొబ్బితే రాను, వచ్చినా ఈ గదిలోకి రాను. ఇప్పుడేంటి? ఇది ధర్మసత్రం కాదండి, ఇల్లు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. నేను నిద్రపోకుండా ఎదురు చూస్తుంటే మీ అమ్మగారు గురుక పెట్టి పాడుకున్నారు. మీలాంటి వాళ్ళకి అలాంటి సోమరిపోతులే కరెక్ట్ అండి. మా అమ్మని ఏమన్నా అన్నావో? ఎందుకంత ఫీల్ అవుతున్నారు? నేను దున్నపోతూ అనలేదండి, సోమరిపోతూ అన్నాను. ఎంత పొలిపే నీకు. చాలే ఆపండి. కట్టుకున్న భార్యనన్న గౌరవం లేకుండా దయ్యం అనగాలేంది. నేను మీ అమ్మని సోమరిపోతూ అనగానే బాధ కలిగిందా అండి? ఏ ఆ మాత్రం బాధ మాకుండదా? మేం మనుషులం కాదా? మీ అమ్మ ఒక్కతే మనిషా? చంపేస్తా నీకోసారి. ఆయన మా అమ్మ నాకు నువ్వెవరవే? మా అమ్మతో నీకు పోలికేంటి? ఏ మీ అమ్మ ఏమైనా ఆకాశం నుంచి దిగొచ్చిందా? నన్నంటే మీ అమ్మనే కాదు, వాళ్ళమ్మనైనా వదలను. ఎంత పొగరే నీకు. చెయ్యి మీకే కాదండి, నాకు ఉంది. నాకు కోపం వస్తుంది, అప్పుడు నా చెయ్యి పైకి లేస్తుంది. ఏంటే నా మీద చెయ్యెత్తావా? ఏ మీరేమైనా దేవుడా? నోరు జారింది మీరు, చెయ్యి లేపింది మీరు, పైగా నా మీద దౌర్జన్యం చేయబోయింది మీరు. కాబట్టి తప్పు మీ వైపే ఉంది. మర్యాదగా సారీ చెప్పండి. ఏం చేస్తావే? చెప్పను. ఏం చేస్తావు? చంపేస్తావా? మర్యాదగా సారీ చెప్తే మీకే మంచిదండి, లేదంటే దీని పర్యవసానం వేరే ఉంటుంది. గాడిద గుడ్డేం కాదు, నేను మాత్రం సారీ చెప్పను. ఏం చేస్తావు చేసుకోవా? నాకు సారీ చెప్పలేదో ఈ గదిలో నుంచి అడుగు కూడా బయటికి వెళ్ళలేరు. అమ్మో భయమేస్తుంది. ఇదిగో నేను బయటికి వెళ్ళం కాదు, నాకు కానీ తెక్క దొబ్బిందనుకో నిన్ను బయటికి వెళ్ళకుండా చేస్తాను, జాగ్రత్త. మీకు తెల్లవారే వరకు టైం ఇస్తున్నానండి. ఈలోపు సారీ చెప్పారా సరే, లేదంటే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యురాలిని కాదు. పోవే. కర్మ. నీ మొహానికి దుప్పటొకటి ఇవ్వండి. ఏమండి? ఏమండి? మధు, మల్లీశ్వరి గొంతులా ఉంది. వామ్మో, అలవాట్లో పొరపాటున లేడీ వాయిస్ వచ్చేసింది. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఎందుకు లేపా? నేను మిమ్మల్ని లేపితే మల్లీశ్వరి ఎలా మాట్లాడింది? మల్లీశ్వర, నీకు దాని మాటలు విని విని ఎవరు మాట్లాడినా అది మాట్లాడినట్టే ఉంటుంది. ఇంతకీ ఎందుకు లేపావు? రాత్రి చేసిన దానికి సారీ చెప్తారా లేదా? చెప్పను, అప్పుడే చెప్పాక. తొక్కలో సరి కోసం నిద్ర లేపాలా? వెళ్ళి పని చూసుకో. సరే.